కాదు. అలాగే ఎక్కడో పుట్టిన అమ్మాయి మన దగ్గరకు వచ్చి మన దగ్గర ప్రేమను చూపిస్తుందంటే అది అది కూడా వివాహ వ్యవస్థలో ఉన్నదే. బయట నుంచి నువ్వు ఎవరైనా తెచ్చుకున్నా సరే అటువంటి ప్రేమను చూడలేమంటున్నారు కూడా కొంతమంది. బయట నుంచి వచ్చి ఎక్కడి నుంచి వచ్చినా కూడా బయట నుంచి వచ్చినా కదా, బయట ఎవరైనా బయట నుంచి వస్తారు సాధారణంగా. వివాహ వ్యవస్థ ద్వారా కాకుండా వేరే ద్వారా వస్తే మాత్రం అంత ప్రేమను చూపియరు అని చెప్తున్నారు. నేను ఒప్పుకోను దీనికి. ఎక్కడి నుంచి భార్య మాత్రం భార్య చూపించినంత ద్వేషం బయట నుంచి వచ్చామని చూపించదు. భార్య ప్రేమ ఇంత ప్రేమను చూపిస్తుంది అనేది ప్రశ్న. ఇతరులు మనకు ఇంత ప్రేమ చూపించరు, భార్య ప్రేమను చూపిస్తుందని. భార్య గొంతు మీద కత్తి పెట్టినా సరే భర్తని ప్రేమించదు, కాదు అది, అందులో అనుమానం లేదు. భార్య ద్వేషించినట్టుగా ఇతరులు ఎవరు కూడా భర్తని ద్వేషించలేరు. భార్య ఉన్న మందు జాగి చచ్చేటట్టుగా ఇతరులు ఊరు మొత్తం మనిషిని వేధించినా సరే వాడు మందు జాగి చావడు. కానీ ఒక్క భార్య వేధిస్తే మాత్రం వాడు తట్టుకోలేక మందులు చేస్తారు. కాబట్టి భార్యని ద్వేషించడం వచ్చే కానీ ప్రేమించడం రానే రాదు, ఒట్టి మాటది. అట్లా భర్త కూడా ప్రేమించరు. నేను భర్తను మంచివాళ్ళని అనరు. భర్తలు ప్రేమించరు, కానీ ద్వేషించడానికి కూడా అతను ధైర్యం ఉండదు. భర్తని తట్టుకోలేక భార్యను మందు జాగి చచ్చినట్టుగా ఉంటాం, కానీ చాలా 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 తక్కువ. భార్యను తట్టుకోలేక చచ్చిన భర్తలు ఎంతో మంది ఉన్నారు. చాలా మంది భార్యలు భర్తలు ఆస్తి కోసమే సంసారం చేస్తున్నారు అంటున్నారు. నిజమే అంటారా? చాలా మంది భార్యలు భర్తలు ఆస్తి కోసమే సంసారం చేస్తున్నారు. అసలు ఆస్తి లేకపోతే అసలు భర్త దగ్గర ఉండడానికి కూడా ఇష్టపడట్లా. నిజం, ఇది పూర్తిగా నిజం. అవును, వస్తువు ఒకప్పుడు కట్నం తీసుకొచ్చేదని కూడా అంటుంది. చాలా మంది ఏమంటారంటే వాళ్ళు పెద్ద పెద్ద కట్నాలేం కాదు, 2 లక్షలు 3 లక్షలు ఇస్తారు, అది పెళ్లి రోజే అయిపోతుంది ఖర్చు అంతే. అయినా కూడా డిమాండ్ ఇచ్చింది కదా. ఉద్ధరించిన నువ్వు కొనుక్కున్నాను కూడా అనేవాళ్ళు ఇక్కడ గోడని అంటారు. నేను చూసాను, నేను ఎంతో మంది చూసా. భార్య వచ్చేటప్పుడు 1 ఎకరం 2 ఎకరాల పొలం తెస్తుంది, బాగుంది. తెచ్చిన భర్తకు 3 ఎకరాలు 4 ఎకరాలు భర్తకు ఉంటుంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత భర్త 3 ఎకరాలు 4 ఎకరాలు, ఈ భార్య 2 ఎకరాలు, ఈ మొత్తం 5-6 ఎకరాల మీద మొత్తం పెత్తనం భార్యదే. భర్తకు లేదు అసలు పెత్తనం లేదు. కాకపోతే భర్త బయట ఉండి ఈ పొలాన్ని అమ్ముతుడు కొంటడు, ఎన్ని సంతకాలు పెడతాడు అన్ని చేస్తాడు, కానీ వెనకంతా నడిపించేది భార్య. ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు గోడటి మంది పొలాన్ని చేసి నేను అమ్ముదాం అనుకుంటున్నా అంటే నువ్వు ఆ చేయని అమ్మడానికి వీలు లేదు అన్న భర్త అన్న భార్యలు ఎంతో మంది అన్నారు. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే భార్య మాట ఎందుకున్నాడు? తన ఆస్తి కదా, తన ఇష్టం వచ్చిన అనుకో కదా అని అంటే భార్య ఏం చేస్తానంటే నా మాట లేదు కాబట్టి నేను ఏడుచుకుంటూ శోకాలు పెట్టుకుంటూ బజార్లో పోరాడతా అంటది. ముందు కూడా చెప్పినట్టున్నారు. బజార్లో పిల్లలకి భర్తకి పరుగు అన్నది, ఆ పరుగు కోసం నీ మాట ఏంటది అంటాడు. అదే కనుక భర్త నేను శోకాలు పెట్టుకుని బజార్లో పోరాడతా అంటే ఆ పొరాడుకోపో అని అంటుంది భార్య. కాబట్టి భార్య ఇక్కడ శక్తి ఎక్కువ, అందుకని భార్యే పెత్తనం. భార్య 2 ఎకరాలు తెచ్చినా సరే భర్త ఆస్తి మీద ఆస్తి మీద కూడా భార్యదే పెత్తనం ఉంటుంది. ఇంట్లో మొత్తం కూడా అన్ని కూడా భార్య ఆధిపత్యంలోనే జరుగుతాయి. ఒక బొమ్మ మాత్రమే భర్త, తెర మీద బొమ్మ అంతే. ముళ్ళెళ్ళి ఆకు మీద పడ్డా, ఆకు వచ్చి ముళ్ళు మీద పడ్డా ఆకుకే దెబ్బ అంటున్నాడు. దీనికి ఏంటంటారు? అంటే ఇప్పుడు సినిమాల్లో కూడా దీన్ని మార్చేసి ఒక డైలాగ్ లాగా పెట్టారు. అంటే ట్రైన్ కి మనం ఎదురు వెళ్ళినా, ట్రైన్ మనకు ఎదురు వచ్చినా మనకే రిస్క్ అంట. అది కరెక్టే. ఎందుకంటే అందులో ఒక మనిషి ఉన్నాడు, ఆ ట్రైన్ మాత్రం మనిషి కాదు. అందుకని అది అక్కడ బాగానే ఉంది పద్ధతి. కానీ ఇప్పుడు ఎట్లా ఉందంటే పరిస్థితి, ముళ్ళు పోయి ఆకు మీద పడ్డా ముళ్ళుకే దండగా, ఆకు వచ్చి ముళ్ళు మీద పడ్డా ముళ్ళుకే దండగా. ఆకు కనబండ కదా అనేది సామెత ఇప్పుడు చెప్తున్నారు అందరూ కూడా. ఈ గోపాలుడు చెప్పే సామెత ఏంటంటే చెప్పేది ఎవరికి ఉంది రివర్స్ చెప్పండి. ముళ్ళుకే దండగా, ఆకు మాత్రం హాయిగా ఉంటుంది. ఇప్పుడు ఆడ మనిషి మందికి వస్తే రేపు అంటది. ఇప్పుడు అక్కడ ఆకు అంటే ఎవరు, ముళ్ళు అంటే ఎవరు? ఆకు అంటే ఆడది, ముళ్ళు అంటే మగోడు. ఓకే, అదనమాట. ఇప్పుడు మనం ఆడ మనిషి ఇంటికి పోతాం, రేపు అంటది మన దంతారు. సరే ఆడ మనిషి మన ఇంటికి వస్తుంది, రేపు అంట నన్ను పట్టుకుంటే రేపు అంటది. ఇక్కడ కూడా మగోళ్ళు మనదంటారు, ఆడవాళ్ళు మనదంటారు. అక్కడ కూడా మగోళ్ళు మనదంటారు, ఆడవాళ్ళు మనదంటారు. కాబట్టి ఎన్ని చూసినా కూడా మగోడికే దండగా. కాబట్టి నేను అనేది ఏంటంటే ముళ్ళుపై ఆకు మీద పడ్డా ముళ్ళుకే దండగా, ఆకు వచ్చి ముళ్ళు మీద పడ్డా ముళ్ళుకే దండగా. ఇది నా సామెత అనమాట. ఆడది మన ఇంటికి వచ్చినా మగోడికే దండగా, మగోడు ఆడదాంటికి పోయినా మగోడికే దండగా, అట్లా.